శ్రీ గురుభ్యో నమః. విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క సంప్రదాయాన్ని మనం ఆరాధిస్తాము. ఎందుకంటే మనకి అత్యంత దగ్గరలో మనకందరికీ అందుబాటులో కొండ మీద, బెజవాడ కొండ మీద మనకు అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మ ఏ స్వరూపంలో మనల్ని అనుగ్రహిస్తుందో ఏ రోజున అదే విధంగా మనము సాధారణంగా పూజించుకునేటువంటి ఒక అలవాటు ఉన్నది. అయితే ముందుగా ఈ 9 రోజులు ఏ ఆ రూపంలో అమ్మవారు మనకి అనుగ్రహిస్తున్నారో విజయవాడలో తెలుసుకుందాము. మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అనే స్వరూపంలో అమ్మవారిని అలంకరించి బాలా పూజ చేయడం ఒక అలవాటు, ఆనవాయితీగా ఉన్నది. ఏంటండి బాలా పూజ అంటే, సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి జగన్మాత అయినటువంటి ఆ తల్లి ఒక చిన్న 9 ఏండ్ల పసి బాలికగా ఆవిడ ఉద్భవించి భండాసురుని యొక్క 30 మంది కుమారులను సంహరించినటువంటి స్వరూపము బాలా త్రిపుర సుందరి. అంతేకాకుండా త్రిపురాసురులను సంహరించేటప్పుడు ఆ పరమశివుడికి సహాయంగా ఉన్నటువంటి స్వరూపము ఈ బాలా త్రిపుర సుందరి స్వరూపము. కాబట్టి ఈ బాలాదేవిని ఉపాసించడం ద్వారా జ్ఞానము కలుగుతుంది. ఆ బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే, అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. తెల్లటి పద్మములో అమ్మవారు కూర్చుని ఉంటుంది. పద్మాసనంలో అభయవరద హస్తాలు చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చతుర్భుజాలతో ఉండేటువంటి ఆ తల్లి మరొక 2 చేతులలో, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని ఉంటుంది. సమస్త విద్యలకి ఆమె అధిదేవత అనే చూపించే స్వరూపంగాను, మేధస్సు బాలికలలో మేధస్సు శక్తి ఎక్కువగా ఉంటుంది. మనము కూడా చిన్న వయసులో నేర్చుకున్నది ఇప్పటికీ గుర్తుంటుంది. అదేవిధంగా ఆ పసితనంలో ఎవరైతే ఇది నేర్చుకుంటారో వారి యొక్క జ్ఞాపక శక్తి, మేధస్సు చాలా దృఢంగా ఉంటుందని చెప్పుకునే విధంగా పుస్తకాన్ని ఒక చేతిలో పట్టుకొని ఉండగా మరొక చేతిలో అక్షమాలను పట్టుకొని ఉంటుంది. ఈ అక్షమాలకి సంకేతం ఏమిటి అంటే, ప్రతి అక్షరము అమ్మవారి స్వరూపము అనే విధంగా ప్రతి అక్షరము ఆమె స్వరూపమే. అలాగే మంత్రం, మనం ఏ మంత్రం తీసుకున్నా కానీ ఆ మంత్రాలు వచ్చేది 50 అక్షరాల నుంచే. ఆ నుంచి మొదలై ప్రతి ఒక్క అక్షరము మంత్రమే. ఆ విధంగా ప్రతి ఒక్క అక్షరము మంత్రమే అని చూపించే విధంగా అక్షమాలను పట్టుకొని ఉంటుంది ఈ బాలా త్రిపుర సుందరి. అయితే ఈ బాలా త్రిపుర సుందరి అత్యంత శీఘ్రంగా ప్రసన్నమయ్యేది ఎక్కడయ్యానంటే, దేనికయ్యానంటే, చిన్న పసి బాలకులకి పూజ చేయడం ద్వారా. బాలిక పూజనే, దానినే కన్యా పూజ అని, కౌమారీ పూజ అని అనేక విధాలుగా చెబుతారు. ఈ యొక్క బాలికా పూజ చేయడం ద్వారా ప్రత్యక్షంగా ఒక చిన్న పసిపిల్లని, అంటే 2 ఏండ్ల వయసు నుంచి 9 ఏండ్ల వయసు వరకు ఉండేటువంటి బాలికకి అమ్మవారి స్వరూపంగా ఇంటికి ఆహ్వానం చేసి ఆ పసిబాలికకు మనము పాదాలు తుడిచి పాదపూజ చేసి ఆ పాదాలకి పసుపు రాసి పారాని పెట్టి కొత్త వస్త్రాలు ఇచ్చి మన యథాశక్తిగా ఉన్నటువంటి ఒక పండో లేదా ఒక తీపి వస్తువు ఏదైనా ఇవ్వడము తినడానికి, అలాగే భోజనం పెట్టడము, ఈ విధంగా చేసి మన యథాశక్తి చేసుకునేటువంటి ఉపచారాలు ఏది ఉందో ఆ పూజ చేయడం ద్వారా ఆవిడ అత్యంత శీఘ్రంగా అనుగ్రహిస్తుంది అంటుంది శాస్త్రము. ఈ విధంగా బాలా త్రిపుర సుందరి యొక్క పూజ చేయడము ఆనవాయితీగా నడుస్తోంది. ఏతత్ ఫలం సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.